హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్. ఇవాళ వీడియోలో ఆంధ్ర స్టైల్ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ జంతికల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా తయారు చేసుకుంటారు. ఇవాళ మనం శనగపిండి, బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ లోటాతో కొలిచి తీసుకుంటున్నాను. 2 లోటాల శనగపిండికి 1 లోటా బియ్యం పిండిని తీసుకుంటున్నాను. కొంతమంది వరిపిండిని ఎక్కువగా, శనగపిండిని తక్కువగా తీసుకుంటుంటారు. ఈ 2 తీసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, వాము లేదా నువ్వులు, వాము ప్లేస్లో నువ్వులైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వాముని కాస్త చేతులతో నలిపి తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ బటర్ని కానీ వేసి బాగా కలుపుకోండి. తర్వాత పిండిని కలపడానికి వేడి నీళ్ళను తీసుకోండి. వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా స్పూన్తో కలుపుకోవడం మంచిది. ఆ తర్వాత చేత్తో చక్కగా కలపండి. ఈ వేడి నీళ్ళను కలపడం వల్ల ఉపయోగం ఏంటి అంటే జంతికలు బాగా గుల్లగా వస్తాయి. అందుకే వేడి నీళ్ళను కలుపుకుంటే మంచిది. పిండి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలపండి. పిండి కలపడం పూర్తి అయ్యాక మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని మరిగించుకోండి. పావుగంట తర్వాత ఇలాంటి 3 హోల్స్ ఉన్న ప్లేట్ యూస్ చేసి జంతికల గొట్టంలో పెట్టుకోండి. స్టార్ హోల్స్ ఉన్న ప్లేట్తో కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈ గొట్టం లోపల కాస్త ఆయిల్ని రాసి పిండిని తీసుకోవాలి. చిల్లుల గరిటె పైన జంతికలు వేసుకుంటే ఆకారం రౌండ్గా బాగా వస్తాయి. ఈ గరిట లేకపోతే ప్లేట్ పైన అయినా వేసుకోవచ్చు. దీన్ని ఆయిల్లో రివర్స్ చేసి వదిలితే మంచిగా పడిపోతుంది. గరిట ఆయిల్లో డిప్ చేయకూడదు, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి జంతిక పడిపోకుండా అంటేస్తుంది. జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చేసుకుందాం. చూడండి, మనం చేసిన జంతికలు ఎంత బాగా వేగుతున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా చేసుకుందాం. నేను ముందుగా చెప్పాను కదా, స్టార్ హోల్స్ ఉన్న ప్లేట్తో కూడా వేసి చూద్దామని. ఇప్పుడు స్టార్ హోల్స్ ఉన్న ప్లేట్తో వేసి చూద్దాం. జంతికల గొట్టంలో ముందు పెట్టుకున్న ప్లేట్ని తీసేసి ఈ ప్లేట్ని పెట్టుకోవడమే. అదే పిండితో వేసి చూపిస్తున్నాను కాబట్టి రంగు, రుచి ఏదీ మారదు. ఓన్లీ జంతిక లైన్ మాత్రమే మారుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి. అలాగే తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జస్ట్ వాచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.